నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ వృద్ధాప్యంలో కూడా బతుకును నందనవనం చేసుకునే జీవిత పాఠం. కథ పేరు పొద్దుకుంకే వేళ. రచించిన వారు చిట్టారెడ్డి సూర్యకుమారి గారు. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. సూర్యుడు పుట్టి ప్రపంచం వయసు మరో రోజు పెంచాడు. ప్రతిరోజు తూర్పు నుంచి పశ్చిమానికి ప్రయాణం. అదే బాట, అదే ప్రయాణం. విరామం లేదు, విసుగు లేదు. సూర్యుని వెలుగులో బ్రతికే మానవుని జీవితం అలాగే ఉంది. కాఫీ తాగుతున్న అంబరీష్ పని తొందరల్లో ఇల్లంతా తిరుగుతున్న భార్యను చూస్తూ అనుకున్నాడు. సూర్యుడు రాకముందే లేచి పని మొదలుపెట్టి భర్త పిల్లలకి కావలసినవి అమర్చి వారు బయటకు వెళ్ళాక రొటీన్గా ఉండే వంట పని, ఇంటి పని, నిద్రపోయాక మళ్ళీ లేవడం. అంబరీష్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆ నిట్టూర్పుని కూడా పసిగట్టిన ఆమె ఏమిటి అన్నట్టుగా దగ్గరకొచ్చి నిల్చుంది. కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేము, చెప్పి నమ్మించలేము. అందుకే కాఫీ బాగుంది అన్నాడు. భర్త చెప్పాక నమ్మాలి మరి. కాఫీ కప్ అందుకుంది. భార్యకు టాటా చెప్పి ఆఫీస్కు బయలుదేరాడు. తలుపు చాటు నుంచి తను వెళ్ళడం చూస్తుంది. మలుపు తిరిగే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు అంబరీష్. ఈ ప్రపంచమే ఒక పెద్ద పాఠశాల. ఒక్కొక్క మనిషి జీవితం ఒక్కొక్క పాఠం. అంబరీష్ ఆఫీస్కు వెళ్లే దారిలో ఒక డాబా ఇల్లుంది. ప్రహరీ గోడకు ఆనుకుని పూల మొక్కలున్నాయి. గేటుకు పైన సన్నజాజి తీగలు అల్లుకున్నాయి. గేటు దగ్గరకు వస్తూనే చక్కని సువాసన వేస్తోంది. వరండాని గ్రిల్స్తో బిగించి ఉండటంతో ఇల్లు గట్టిగా దిట్టంగా ఉందనిపిస్తుంది. కంటికి ఇంపుగా ఉన్న ఇళ్ళని నిదానంగా తరచి తరచి చూస్తాడు. ఎప్పటికైనా తను సొంత ఇల్లు కట్టుకోవాలి కదా. ఆ ఇంట్లో తనను ఆకట్టుకున్న దృశ్యం మరోటి ఉంది. వరండాకి యువతల చివరగా మంచంలో పడుకున్న వ్యక్తి. పైన సన్షెడ్ ముందు కొబ్బరి చెట్టు నీడలో అన్ని ఋతువుల్లో అతను ఆ మంచాన్ని ఆశ్రయించి ఉండడం గమనించాడు. ఆ సంవత్సరం చలి ఎక్కువగా ఉంది. వెచ్చగా గదుల్లో పడుకున్నవారు కిటికీలు కూడా బిగించుకున్నారు. అంత చలిలో కూడా అతను ఆరు బయట ఆ మంచంలోనే ఉన్నాడు. అవి దీపావళి రోజులు. అందరి లోగిళ్ళు రంగురంగుల రంగవల్లికలతో కలకల్లాడుతున్నాయి. ఈ డాబా ఇల్లు కూడా దీపాలంకరణతో శోభిల్లుతుంది. చెట్లకు కూడా చిన్న చిన్న రంగుల బల్బులు అలంకరించి ఉన్నాయి. చీకటిలో చూడాలి వాటి అందం. ఆ ఇల్లే కాదు, వీధి కూడా పరిశుభ్రంగా ఉంది. ఎక్కడ చూసినా పండగ సందడి. అంబరీష్ యథాలాపంగా లోపలికి చూశాడు. మంచంపై ఉండే వ్యక్తి కోసం. మంచం లేదు, అతను లేడు. గుండె బాధగా కొట్టుకుంది. అప్రయత్నంగా ఆ ఇంటి పక్కకు వెళ్ళాడు. ఆ మంచం సందులోకి మార్చబడి ఉంది. ఈరోజు అతను కూర్చుని ఉన్నాడు. ఆ వృద్ధుని శరీరం ఒకప్పుడు ఆరోగ్యంగా అందంగా ఉన్నట్టు శరీర ఛాయలో కనిపిస్తున్నాయి. వృద్ధాప్యం కంటే మరేదో బాధ అతన్ని అహర్నిశలు కుంగదీస్తున్నట్టు వంగిపోయి ఉన్నాడు. అతనిలో అనారోగ్యం సూచనలేవీ కానరాలేదు. తెల్లని జుట్టు, తీరైన ముక్కు చూస్తుంటే తన నాన్నగారు గుర్తుకొచ్చారు. తననెవరో చూస్తున్నట్టు అనిపించిందేమో. తాతగారు తలెత్తి చూశారు. అంబరీష్ చప్పున తల తిప్పుకోలేక పలకరింపుగా నవ్వాడు. పరిచయస్తుడిలా బావున్నావా అని పలకరించాడు. ప్రహరీకి అవతల వైపున్న అంబరీష్. తాతగారు తల ఊపుతూ పైవాని పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. కళ్ళు పైకెత్తాడు. ఇంట్లో ఎవ్వరూ లేరా? అబ్బాయి ఊరెళ్ళినట్టున్నాడు. కోడలు వాళ్ళు పేరంటానికి వెళ్ళారేమో. తను తలచినట్టు ఆ వృద్ధుడు అనాథ కాదు, వదిలించుకోలేని బీద చుట్టమూ కాదు. ఆ డాబా ఇంటికే పెద్దాయన, ఇంటాయనకి తండ్రి. ఇంత చలిలో కూడా మీరు బయటున్నారు అన్నాడు. ఆదరణ, ఆప్యాయత ఉంటే ఆ వృద్ధుడికి 100 ఏళ్ల జీవితం ఉందనిపించింది. ముసలి బ్రతుకు ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకూడదు. ఇక్కడే అలవాటైపోయింది.
మనిషి శరీరం చిత్రంగా నిర్మించబడింది. ఏ కాలానికైనా పరిస్థితులకు అనుకూలంగా బతకటం నేర్చుకుంటుంది. అంత సులభంగా చచ్చిపోదు. నీకు తల్లి తండ్రి ఉన్నారా? వృద్ధుడు ప్రశ్నించాడు. అంబరీష్ లేదు అన్నట్టుగా తలూపాడు. అదృష్టవంతులు అన్నారు తాతగారు. అంబరీష్ తాత పరిస్థితి ఏంటో గమనించాడు. వృద్ధాప్యంలో ఎవ్వరి మీద ఆధారపడకూడదు, భారంగా ఉండకూడదు. ఊరంతా దీపావళి కాంతులతో వెలిగిపోతుంది. రైతన్నలు ఏరువాక సాగుతున్నారు. తమ కష్టం ఫలించాలని వరుణదేవునికి ప్రణమిల్లుతున్నారు. కానీ తాతగారి మనస్సును చీకటి కప్పేసింది. అంబరీష్ త్వరగా ఇంటికొచ్చాడు. అప్పటికే భార్య ద్రాక్షాయణి స్నానం చేసి ఇస్త్రీ చీర కట్టుకుంది. కనకాంబరం జరీ చీరలో ద్రాక్షాయణి బావుంది. తలలో తురిమిన పూలు కొత్త అందాన్నిస్తున్నాయి. మరో మగాడి దిష్టి తగలకుండా నొసటన బొట్టు, కళ్ళకి కాటుక రేఖలు. ద్రాక్షాయణి రోజూ చేసుకునే అలంకరణ అయినా ఈరోజు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. అవి లేకుండా ఉంటే ఆమె ఎలా ఉంటుంది? అంబరీష్ ఆ ఊహనే భరించలేకపోయాడు. తను లేకుంటే ద్రాక్షాయణి ఎలా బ్రతుకు సాగిస్తుంది అన్న ఆలోచన అంబరీష్ను పీడించసాగింది. ఆ రోజు అంబరీష్ ఆఫీస్ నుంచి వస్తూ ఉంటే ఒక వృద్ధురాలు సంచి చేత పట్టుకొని చెట్టు కింద కూర్చుని ఉంది. కిన్నురాలైన ఆమెను కోడలు కొట్టి ఇంటి నుంచి తరిమేసింది. దాచుకున్న సొమ్ము పండగకని కూతురుకిచ్చింది. అది ఆమె చేసిన నేరం. ఆమె సొమ్ము ఆమె ఇష్టప్రకారం చేసుకునే స్వతంత్రం లేదు. అల్లుడింటికి పోలేక చెట్టు కింద చేరి కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంది. తల్లికి ఆ కొడుకు ఎంతవరకు న్యాయం చేకూర్చగలడు? అంబరీష్ మనసు వికలమైంది. ద్రాక్షాయణి కాఫీ కప్ అందిస్తూ ఒంట్లో బావుందా, అలా ఉన్నారేమిటి ఆతృతగా ప్రశ్నించింది. ద్రాక్షాయణి, నీవెంతవరకు చదువుకున్నావు అని అడిగాడు. ఇప్పుడు నా చదువు గురించి ఎందుకు చెప్పాలి? 8వ క్లాసు. అంతేనా అన్నట్టు చూస్తుంటే ద్రాక్షాయణి సిగ్గుగా 8వ క్లాస్లోనే పుష్పావతినయ్యాను. ఆ తర్వాత స్కూలుకు వెళ్ళలేదు. నీవు అమ్మాయిలతో పాటు చదువుకో, 10th పరీక్ష రాయి అన్నాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న భార్యతో, నా మీద నీకు ఏమాత్రమైనా ప్రేమ గౌరవాలుంటే వచ్చే సంవత్సరానికి 10th పరీక్ష పాస్ అవుతావు. తప్పదా? తప్పదు. అంబరీష్ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు. రిటైర్ అయ్యే నాటికి బాధ్యతలన్నీ ముగించుకున్నాడు. పెద్దవాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం. పెళ్ళయింది. ఒక అమ్మాయి. 2 అమ్మాయిల్లో పెద్దది టీచర్, చిన్నది బ్యాంక్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. స్త్రీకి ముఖ్యంగా ఆర్థిక స్వతంత్రం ఉండాలి. అప్పుడే జీవితంలో నిజమైన ఆనందం. స్త్రీ సంపాదనా పరురాలైతే చచ్చిపోయే సమస్యలు ఎదురవ్వవని అంబరీష్ నమ్మకం. ఏమండి, పూలొచ్చాయి అని ద్రాక్షాయణి పైసలు అడిగింది. చూసావా ద్రాక్షాయణి, పూలకు కూడా భర్తపై ఆధారపడి ఉన్నావు. నేను మంచివాణ్ణి కనుక నీకు పూలు కొని పెడతాను. అదే నువ్వు ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటే నీ అంతట నువ్వు పూలు కొనుక్కుంటావు. జాజులు కొంటావు, గులాబీలు కొంటావు. నీ పిల్లలకి నీకిష్టమైనవి కొనవచ్చు. పండక్కి నీకు నాకు కొత్త బట్టలు కొంటావనుకో, ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో ఊహించు. ఇప్పుడు నాకెవరు ఉద్యోగం ఇస్తారండి? హిందీ పరీక్షలు రాయి, టీచర్గా ఉద్యోగం వేయిస్తాను. ద్రాక్షాయణిని ప్రోత్సహించాడు. ఆ ఇంట్లో అందరూ పోటీ పడుతూ ఉద్యోగాలకు వెళుతున్నారు. ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకు కట్నం లేకుండా పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. అంబరీష్ లేనిపోని ఆడంబరాలకి పోక సింపుల్గా పెళ్ళిళ్ళు చేసి మిగిలిన డబ్బు, అంతవరకు వాళ్ళు సంపాదించిన డబ్బు అల్లుళ్ళకిచ్చాడు. వాళ్ళు బోలెడు ఆనందపడ్డారు. అంబరీష్ రిటైర్డ్ అయ్యే నాటికి సొంత ఇల్లు కట్టుకొని అందులోకి చేరిపోయాడు. పక్కన చిన్న పోర్షను అద్దెకిచ్చాడు. ఆ పక్క వాటాలోనికి రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ త్యాగరాజు భార్య సౌదామినలతో చేరాడు. పూర్వం నాటి పందిరి మంచం, ఉయ్యాల బల్లా తప్ప
చెప్పుకునే వస్తువులు ఏమీ లేవు. మీరేనా? ఇంకెవ్వరూ లేరా? ద్రాక్షాయణి స్నేహపూర్వకంగా పరామర్శించింది. చివరికి మిగిలింది మేమిద్దరమే, తమాషాగా అన్నాడు త్యాగరాజు. ఇంచుమించు అంబరీష్ అంత వయసు వాడే. అయినా త్యాగరాజు 10 ఏళ్ల పెద్దవాడిలా ఉన్నాడు. ఇంచుమించు అందరి పరిస్థితి అలాగే ఉంది. పిల్లలు రెక్కలు రాగానే ఎగిరిపోతున్నారు. కొడుకులైతే ఇంట్లో ఉంటారని, లేదా కొడుకు దగ్గర వృద్ధాప్యంలో ఉండవచ్చు అన్న ఆశతో కొడుక్కి ప్రాముఖ్యత ఇవ్వడమైంది. ఇప్పుడు అలాంటి ఆశలు పెట్టుకోకూడదు. మన దేశంలో కూడా వృద్ధులైన తల్లిదండ్రులకు ఆ సమస్య ఎదురవుతుంది. కాలనీలో పెద్ద బంగళా లాంటి ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు గుర్తుకొచ్చి ఆ మాట అన్నాడు అంబరీష్. కావలసినంత డబ్బు ఉన్న ఆప్యాయతకు, ఆదరణకు లోటు. మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ ఆనందంగా విశ్రాంతిగా గడపవలసిన సమయంలో బిక్కుబిక్కుమంటూ పలకరించేవాళ్లు లేక కొందరు, చచ్చిపోయాక తలకొరివి పెట్టవలసిన కొడుకు విదేశాల నుండి సమయానికి రాక అంత్యక్రియల కోసం క్షోభిస్తున్న ఆత్మల మాటేమిటి? అందుకే మా ఆవిడకు చెప్పాను, ఎవ్వరు వచ్చినా రాకపోయినా ఆ రోజు సూర్యాస్తమయానికి దహనకాండ పూర్తి చెయ్యాలని. ఇప్పుడు ఆ మాటలెందుకు? జీవితం సంధ్యకు చేరుకుంది. ప్రాణం ఎప్పుడు అస్తమిస్తుందో ఏమో. వీరి మాటలు అలాగే ఉంటాయి. రెండోదిన ఈరోజు భోజనం మా ఇంట్లోనే. సౌదామినిని ఆప్యాయంగా పిలిచింది. అంబరీష్ ద్రాక్షాయణుల ఆదరణకు వారి హృదయాలు ఊరడిల్లాయి. ఉగాది వచ్చేసింది. చూస్తుండగానే మళ్ళీ పండగొచ్చింది. ప్రమిదలు ఎండబెడుతున్న సౌదామిని నిట్టూర్చింది. పండగలు వస్తుంటే ఎంత ఆనందం! నెల నుంచే హడావిడి మొదలు. ఇంటికి సున్నాలు, శుచి శుభ్రం, కూతుళ్ళకి అల్లుళ్ళకి కొత్త బట్టలు కొనడం, రోజు షాపింగ్కి వెళ్ళి ఏదో ఒకటి కొత్త వస్తువు, కొత్త బట్టలు కొనడం. కూతుళ్ళు అల్లుళ్ళతో ఇల్లంతా సందడిగా ఉండేది. ఆ సంతోషంలో డబ్బు ఎంత ఖర్చు అవుతుందో తెలిసేది కాదు. వచ్చింది వచ్చినట్లు ఖర్చయిపోయేది. పిల్లల కోరికలు తీర్చడం, వారిని సంతోషపరచడమే వారి ధ్యేయంగా ఉండేది. వారి తాహతుకు మించిన కోరికలు, తెలివితేటలకు మించిన చదువులు చదువుతామని అడియాసకు పోయారు. పెద్దవాడు ఐఏఎస్ తప్ప మరో ఉద్యోగం చెయ్యనన్నాడు. రెండోవాడు డాక్టర్ చదువుతానన్నాడు. తరువాత స్టేట్స్కి వెళతాను అన్నాడు. పెద్దవాడు 4 సంవత్సరాలు వృధా చేశాడు. ప్రిలిమినరీ పరీక్ష కూడా పాస్ కాలేదు. చిన్నవాడు 3 సార్లు ఎంసెట్ రాశాడు. సీటు రాకపోతే ఉన్న సీట్లన్నీ రిజర్వేషన్లో పోతున్నాయి అంటూ ఉద్యమాన్ని లేవదీశాడు. ఎలాగో అతి కష్టం మీద ఆయుర్వేద కాలేజీలో సీటు దొరికింది కాబట్టి గండం గడిచింది అనుకున్నాడు త్యాగరాజు. ఇక కూతుళ్ళు చదువు సాగలేదు. డిగ్రీ దాకా రాలేకపోగా పవరు హోదా ఉన్నవాళ్లనే చేసుకుంటాం, ఇలాంటి ఉద్యోగాలైతే మాకు పెళ్లి వద్దు అని ఖచ్చితంగా చెప్పేశారు. వారు కోరిన వరుళ్లను తెచ్చి పెళ్లి జరిపించేసరికి ఉన్నది కాస్త కరిగిపోయింది. ఉండటానికో ఇల్లు ఉందనుకోవడానికి కూడా నోచుకోలేదు. తాతల నాటి విశాలమైన ఇల్లు అమ్మి అప్పులు తీర్చారు. పరువు కాపాడుకున్నారు. నిలువ నీడలేక ఉన్న తల్లి తండ్రిని ఏ కొడుకు ఆదుకోలేదు. ఏ కూతురు ఆశ్రయం ఇవ్వలేదు. ముసలివాళ్ల పీడ ఎక్కడ తగులుతుందోనని దూరంగా తొలగిపోయారు. ఇవ్వడానికి వారి దగ్గర ఏమీ మిగల్లేదు. వృద్ధులు, పేదవారు, వారిని చేరదీయటం చిన్నతనంగా ఉంది. ఆస్తినే కాదు, వారి శక్తిని దారపోసి సమస్తము పిల్లలే అనుకున్న తల్లిదండ్రులు చేదైపోయారు. భర్తకు తెలియకుండా పిల్లలకి ఎన్నో కొనిపెట్టింది. భార్య తాహతుకు మించి ఖర్చు చేస్తుంటే ఏమీ అనలేదు. పిల్లలకేగా కొనిపెడుతుంది అని సరిపెట్టుకున్నాడే కానీ రేపటి గురించి తలచలేదు త్యాగరాజు. తన బిడ్డలు రత్నాలు, నలుగురు 4 మెతుకులు పెడితే వారి కడుపు నిండదా? కృష్ణ రామ అనుకుంటూ
శేష జీవితం వారి దగ్గర ఆనందంగా గడిచిపోదా అని తలచారే కానీ ఇలా ఇలా అవుతుందని ఏమాత్రం ఊహించలేదు. పక్కవాటాలో ఫోన్ మోగింది. సౌదామిని ఆలోచనలకి అంతరాయం కలిగింది. అంబరీష్ ఫోన్ ఎత్తి హలో అన్నాడు. బాగున్నాను తల్లి అని ఫోన్లో పలికి ద్రాక్షాయణి చిన్నమ్మాయి అని చెప్పాడు. ద్రాక్షాయణి అప్పటికే భర్త దగ్గరకు చేరుకుంది. అమ్మ బాగుంది, కాస్త ఆయాసం, ఎండాకాలం కదా, మామూలే. రమ్మంటావా? మీరే రండి, అన్నయ్య వదిన వస్తున్నారు, ఇదిగో మీ అమ్మకిస్తున్నా. అంబరీష్ ఫోన్ చేతికిచ్చే లోపునే ఫోన్ అందుకుంది. అమ్మా చిన్నారి, అంతా కులాసానా? అమ్మా, మీరు రావడం లేదా? గ్రాండ్ సన్ అమ్మమ్మని జ్ఞాపకం చేస్తున్నాడా? ఇప్పుడు ఒంట్లో కాస్త నలతగా ఉంది, ముక్కుతూ మూలుగుతూ ఇప్పుడెందుకు చిన్నపిల్లాడి దగ్గర ఉండడం, అంత మంచిది కాదు అంటూ దగ్గుతుంది. మందు వాడుతున్నా. జూన్లో వస్తాంలే, మీ ఆయన్ని ఏం అనుకోవద్దని చెప్పు. చీర తీసావా? పట్టు చీర వేస్ట్, తరచూ పెట్టెలో మూలగడం తప్ప. ఏ కలర్ అయినా. పండగ బాగా చేసుకోండి, టపాకాయలు కాల్చేటప్పుడు జాగ్రత్త. అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసు కదా. ద్రాక్షాయణి, ఇది లోకల్ కాల్లాగా మాట్లాడుతున్నావు, అక్కడ మీటర్ తిరిగిపోతుంది, అంబరీష్ హెచ్చరించాడు. సరే సరే, ఫోన్ మీ నాన్నకిస్తున్నా, అల్లుడు గారు మాట్లాడతారట. ఫోన్ భర్తకిచ్చింది. హలో, బాగున్నాం బాబు, ఏమాత్రం వీలున్నా వచ్చేయండి. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. ఫోన్ పెట్టేశాడు. ఫోన్ సంభాషణ విన్న సౌదామిని భర్తతో, ఇంటిగల వాళ్ళు ఎంత అదృష్టవంతులు, అంబరీష్ గారు పోస్ట్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యారు, సుఖంగా ఉన్నారు, వారికి ఏ సమస్యలు లేవు. మనం ఏం పాపం చేశామని ఉన్నదంతా అమ్ముకొని అద్దె కొంపలో ఉండవలసిన కర్మ పట్టింది. ఎందుకా? నీ పిల్లలు రాబందులు, ఆ పక్షులైనా చచ్చినాక పీకు తింటాయి, వాళ్ళు మనం బ్రతికుండగానే పీకు తిన్నారు. త్యాగరాజు తల పట్టుకున్నాడు. ఉగాది రోజు అంబరీష్ పిల్లలంతా వచ్చారు. చిన్నమ్మాయి మధ్యాహ్నం భోజనాల వేళకు చేరుకుంది. ఉండలేకపోయాను నాన్న అంటూ తండ్రి భుజంపై వాలిపోయింది. అందరూ తల్లిదండ్రులకి బట్టలు తెచ్చారు, చేతికర్ర లాంటి గిఫ్ట్లు తెచ్చారు. ద్రాక్షాయణి సంవత్సరంలో అప్పుడప్పుడు కొనిపెట్టిన వస్తువులు, కొత్త బట్టలు ఇస్తుంటే ఇవన్నీ మాకెందుకు అంటూ వారిస్తున్నారు. వారు చేస్తున్నది ఆఫీసర్ ఉద్యోగాలు కాదు, అయినా సంతోషంగా ఉన్నారు. వారిలో తృప్తి కనిపిస్తుంది. వాళ్ళున్న 2-3 రోజులు సందడిగా ఉంది. హాయిగా గడిచిపోయింది. బిడ్డల్ని సాగనంపి తిరిగి వచ్చిన అంబరీష్ దంపతులతో, మీరు అదృష్టవంతులు, రత్నాల వంటి బిడ్డల్ని కన్నారు, త్యాగరాజు అన్నాడు. అంబరీష్ దయగా త్యాగరాజు భుజంపై చెయ్యి వేసి, బ్రదర్, మనం ఇల్లు కట్టేటప్పుడు ముందు ప్లాన్ వేసుకుంటాం. ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. 100 ఏళ్ల జీవితానికి ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ వేసుకోవాలి. జీవితంలో ఒక్క మనమే కాదు, భార్య, బిడ్డలు, తల్లిదండ్రుల బాధ్యత మనదే. క్రమ పద్ధతిలో వారి జీవితాలు తీర్చిదిద్దవలసిన బాధ్యత మనది. నా జీవితంలో తారసపడిన కొందరి జీవితాలు నాకు జ్ఞానోదయమయ్యాయి. నేను లేకపోతే నా భార్య ఎలా జీవితం సాగిస్తుంది అనుకున్న రోజు వెళ్ళి జీవిత బీమా చేశాను. చిన్న చిన్న మొత్తాలు పొదుపు చేశాను. మనం ఏమిటో, మన పరిస్థితి ఏమిటో తెలియపరుస్తూ వచ్చాను. పిల్లల ముందు నా ఆర్థిక పరిస్థితులను దాచుకోవడానికి ప్రయత్నించలేదు. పిల్లలతో స్నేహంగా ఉంటూ ప్రేమను చూపాను. గురుభక్తి, దేశం అంటే గౌరవం, తల్లిదండ్రుల మమకారం ఎలాంటిదో తెలియపరిచాను, నేర్పాను. ప్రతి వారికి ఆర్థిక స్వతంత్రంతో ఉన్న గౌరవం విలువలు చూపాను. అంతే నేను చేసింది. బ్రదర్, ఇప్పుడు మనం చేయవలసింది ఇంకా ఉంది. 60 సంవత్సరాలు ఏమంత వయసని? మనకున్న జీవితానుభవంతో, విజ్ఞానంతో నలుగురికి ఉపయోగపడే కార్యాలెన్నో చెయ్యొచ్చు. చేద్దాం, మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిద్దాం. అంబరీష్ మాటలు
త్యాగరాజు దంపతులకు ఎంతో ఊరటను కలిగించాయి. అంతవరకు ఉన్న హృదయ భారం తీరిపోయి మనసంతా వెలుగు నిండిపోయింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.